హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు వినోద్. ఈ రోజు అయితే మా ఇంటికి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అలేఖ్య వచ్చింది. సో తన్ని మీరు ఇంతకు ముందు నా ఎగ్జిబిషన్ వీడియోలో చూసే ఉంటారు. తను ఒక సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, అలాగే హోమ్ బేకర్ కూడా. వితౌట్ ఓవెన్ మనం ఇంట్లోనే హెల్దీ కప్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు అయితే తను మనకి నేర్పిస్తాననింది. దానికి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతామో తననే అడిగి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే, హాయ్ అలేఖ్య. సో కప్ కేక్స్ కి ఏమేం కావాలో ఒకసారి చూపిస్తావా? షూర్. సో ఇది ఏంటి అలేఖ్య? ఇది ఫుడ్ వేయింగ్ స్కేల్. మీకు కావాలంటే ఇది అమెజాన్ లో దొరుకుతుంది. ఓకే, మనం వేయింగ్ స్కేల్ ఎందుకు యూజ్ చేస్తామంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ కోసం. 1 గ్రామ్ అటు ఇటు అయినా బేకింగ్ లో కరెక్ట్ గా రాదు. సో మనం ప్రతిదీ మెజర్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మైదా మెజర్ చేసుకుంటున్నాము. 62.5 గ్రామ్స్ ఆఫ్ మైదా వేసుకోవాలి కరెక్ట్ గా. మీరు చూసుకుంటే 63 తీసుకున్నాను, ఎందుకంటే బౌల్ కి చుట్టూ అటు ఇటు అవుతుందని 63 గ్రామ్స్ తీసుకున్నాను. ఓకే, 62.5 గ్రామ్స్ పౌడర్ షుగర్, అలాగే 62.5 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను, అలాగే ఒక ఎగ్, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. ఎప్పుడైనా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా క్వాలిటీగా ఉన్న బ్రాండెడ్వి మాత్రమే తీసుకోండి. లో క్వాలిటీ మాత్రం తీసుకోవద్దు, సరిగ్గా బేక్ అవ్వదు. అలాగే మిల్క్, ఫుల్ ఫ్యాట్ మిల్క్, దాంతోపాటు వనీలా ఎసెన్స్ అండ్ సమ్ మెజరింగ్ స్పూన్స్, అంటే మెజర్ చేసుకోవాలి కరెక్ట్గా ఎంత కావాలో మీకు వీడియోలో చెప్తాను. అలాగే ఒక స్పాచులా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, కొంచెం హైట్ ఉండేలాగా కొంచెం విడ్త్ ఉండేలాగా కూడా, మిక్సింగ్ కోసం. ఎగ్ తీసుకోండి. ఒక ఎగ్ బ్రేక్ చేసుకున్నాం కదా, ఎగ్ బ్రేక్ చేసుకొని మెజర్ చేసుకున్న మైదాని ఫస్ట్ మనం జల్లించుకోవాలి. ఇప్పుడు మైదా అంతా ఇలా జల్లించేసుకున్నాము. ఇందులోనే మనం పౌడర్ చేసుకున్న షుగర్ని వేసుకోవాలి. ఆ తర్వాత బటర్ కూడా వేసుకోవాలి. దీనికి కరెక్ట్ గా క్వాంటిటీ ఉండాలా? సేమ్ క్వాంటిటీ ఉండాలి కరెక్ట్ గా. లైక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన మెజర్మెంట్స్ తో ఉండాలి. లేకపోతే లైక్ ప్రాపర్ గా రాదు, అంటే లైక్ పగిలిపోవడం కానీ. ఇప్పుడు బేకింగ్ సోడా వేస్తున్నాము, 1/8 టీ స్పూన్. ఎప్పుడైనా ఇలా మెజర్ చేసుకోవాలన్నమాట. తీసుకొని హీప్ లాగా తీసుకొని ఇలా మనం లెవెల్ చేసుకుంటే కరెక్ట్ గా వస్తుంది అనమాట. ఇది 1/8 టీ స్పూన్ వేస్తున్నాము. సో ఇట్లాగా స్పూన్స్ అనేవి మనం తీసుకోవాలా? ఖచ్చితంగా మెజరింగ్ స్పూన్స్ ఉండాలి. బేకింగ్ అంటే మెజరింగ్ స్పూన్స్, వేయింగ్ స్కేల్ తప్పనిసరి అనమాట. ఇప్పుడైతే తర్వాత బేకింగ్ పౌడర్. ఓకే, బేకింగ్ పౌడర్ 3/4 టీ స్పూన్ వేసుకోవాలి. యాక్చువల్గా 3/4 టీ స్పూన్ ఉంటుంది, సమ్వేర్ మిస్సింగ్, అందుకే తాలేదు. 3/4 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఇందులో. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకొని ఇందులో 1/4 టీ స్పూన్ వనిలా ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటున్నాము. వనిలా ఎక్స్ట్రాక్ట్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట ముందే. ఇది హ్యాండ్ బ్లెండర్ అండి. హ్యాండ్ బ్లెండర్తో అయినా చేసుకోవచ్చు, హ్యాండ్ విస్క్తో అయినా చేసుకోవచ్చు. కాకపోతే హ్యాండ్ బ్లెండర్తో ఏంటంటే మీకు టైం టేకింగ్ తక్కువ, ప్లస్ మీ చేతికి నొప్పి పుట్టదు. హ్యాండ్ బ్లెండర్ అయితే ఖచ్చితంగా లైక్ విస్క్ అంటే మీకు చేయి నొప్పి పుడుతుందండి, టైం టేకింగ్. ఓకే, ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా, ఎగ్, మైదా, షుగర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, బటర్, ఇవన్నీ వేసుకున్న తర్వాత హ్యాండ్ బ్లెండర్ని 1 స్పీడ్లో పెట్టి బాగా బ్లెండ్ చేసుకోవాలి. బాగా ఒక 40 to 45 సెకండ్స్ బాగా 1 స్పీడ్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం స్క్రాప్ చేయండి. అంటే సైడ్స్ బటర్ కానీ, పిండి కానీ, షుగర్ పౌడర్ ఏదైనా అంటే సైడ్ ఉండకుండా మనం ఒకసారి స్క్రేప్ చేసుకుంటే మొత్తం ఇలా ఉంటుంది. ఇలా స్క్రేప్ చేసుకున్న తర్వాత ఇందాక మనం మిల్క్లో వనిలా ఎసెన్స్ వేసి పెట్టుకున్నాం కదా, అది మనం ఆ మిక్స్చర్, వెనిలా ఎసెన్స్ వేసిన మిక్స్చర్ని ఇందులో వేసేయండి. ఇప్పుడు మిల్క్ అండ్ వెనిలా ఎసెన్స్ వేసాం కదా, ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం 1 స్పూన్. తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకున్నాం కదా, 1 మినిట్
బాగా బ్లెండ్ చేసుకున్నాం అనమాట 1 స్పీడ్లో. తర్వాత 2 స్పీడ్లో పెట్టి బాగా బ్లెండ్ చేసుకొని ఇలా ఎలా అంటే క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఇట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఓకే, ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, ఇలా వస్తే మన కప్ కేక్ బ్యాటర్ రెడీ అయినట్టు. ఇప్పుడు ఇవి కప్ కేక్ మౌల్డ్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇవి కప్ కేక్ మౌల్డ్స్ అండి. ఈ కప్ కేక్ మౌల్డ్స్ లో మనం ఇలాగా కప్ కేక్ కేసెస్ ని పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీ ఇంట్లో కప్ కేక్ మౌల్డ్స్ లేకపోతే నార్మల్ బౌల్స్ ఉంటాయి కదా, స్టీల్ కప్స్, అందులో కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ ఇవి ఉంటే మీకు కరెక్ట్ షేప్ నీట్ గా వస్తుంది. ప్రతి దాంట్లో ఒక లైనర్ ఫిల్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ కప్ కేక్ బ్యాటర్ ని ఈ కప్ కేక్ లైనర్స్ లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక హాఫ్ వరకే ఫిల్ చేసుకోండి, అంతకన్నా ఫిల్ చేయొద్దు. ఇలా బ్యాటర్ అంతా కప్ కేక్ లైనర్స్ లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆల్మండ్స్ ఇవి చాప్ చేసుకొని మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు టాపింగ్స్ కి. క్యాష్యూస్, ఆల్మండ్స్, పిస్తాస్, లైక్ చాకో చిప్స్ ఏదైనా మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది వేసుకోవచ్చు. ఆల్మండ్స్ బాగా మా మోక్షికి ఇష్టమైన ఆల్మండ్స్ వేస్తున్నాం. ఒక కడాయి తీసుకోండి. ఒక కడాయి తీసుకొని దాని మీద ఒక ఫుల్ గా క్లోజ్ అయ్యేలాగా ఒక మూత పెట్టుకోండి. ఎంటీ. సో ఒక ఎన్ని మినిట్స్ మనం హీట్ చేసుకోవాలి? 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఓకే, హై ఫ్లేమ్ లో. ఓకే. ఇప్పుడు కింద ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకొని ఒక ప్లేట్ లా పెట్టుకొని కప్ కేక్స్ అన్ని ఇందులో పెట్టేసి మళ్ళీ సేమ్ ఇదే మూత పైన పెట్టేసేయాలి. ఫైనలీ మన వెనిలా కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. సో ఇలా రెడీ. ఎన్ని మినిట్స్ సో బేక్ చేసేదానికి? టోటలీ 10 మినిట్స్ ప్రీ హీటింగ్ చేసుకోవాలి. 15 మినిట్స్ బేకింగ్ టైం అనమాట. 15 మినిట్స్ అయిన తర్వాత ఒక టూత్ పిక్ ఇన్సర్ట్ చేసి చూసుకుంటే దానికి ఏం అవ్వకపోతే తీసేయచ్చు. లేకపోతే ఒక 2 to 3 మినిట్స్ పెట్టుకోవచ్చు సిమ్లోనే. ఓకే. ఏది కావాలి మోక్షి నీకు? ఇది ఇంకా ఇది చాక్లెట్ అండ్ వెనిలా. ఓకే, ఏది కావాలి తీసుకో. తిని చెప్పు మోక్షి ఎలా ఉందో. ఓకే, ఎలా ఉందో తిని చెప్పు. ఫస్ట్ ఏది తిందాం? ఎలా ఉంది మోక్షి? బాగుందా? చూసారు కదా, యమ్మీ వెనిలా కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. అలాగే ఇక్కడ మేము చాక్లెట్ కప్ కేక్స్ కూడా రెడీ చేసాము. అది కావాలి అని అంటే షార్ట్స్లోకి వెళ్ళి చూడండి ఆ వీడియో మాత్రం. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thanks for watching. Bye bye.